గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో ఎలాంటి గాయాలు ప్రమాదకరమైన గాయాలు జరిగినప్పుడు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చెకప్స్ ఉండాలి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి, సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఆర్థోపెటిక్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి ఆర్థోపెటిక్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మామూలుగా సహజంగా జరిగే గాయాలు చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఎలాంటి గాయాలు ప్రమాదకరమైన స్థాయికి వెళ్తాయంటారు? అబ్సల్యూట్లీ మంచి టాపిక్ తీసుకున్నారండి. సో ఈరోజు మనకు మోస్ట్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కామన్గా ఉంటాం. తర్వాత వచ్చి డొమెస్టిక్ ఇంజురీస్ ఉంటాయి. ఆ తర్వాత ఓల్డ్ ఏజ్లో ట్రివియల్ ఇంజురీస్ అంటాం. ట్రివియల్ ఇంజురీస్ అంటే కింద జస్ట్ టాయిలెట్లో జారిపడడం కానీ, బెడ్ మీదకి పట్టడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ రోడ్ ట్రాఫికే కాదు, రైల్వే యాక్సిడెంట్స్ కానీ, ఏరోటిక్ ఇంజురీస్ కానీ అవుతాయి. సో ఏదైనా ఏ ఇంజురీ అయినా కూడా హెడ్ ఇంజురీ మోస్ట్ ఇంపార్టెంట్గా యాక్సిడెంట్స్లో మనం పరిగణించుకోవాలి. దాన్ని మనం జాగ్రత్తగా అసెస్ చేసుకున్న తర్వాతనే ఇంకా ఇతరత్ర పార్ట్స్ బాడీలో ఏవైతే అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, చెస్ట్ ఇంజురీస్ ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ హెడ్ ఇంజరీ నుంచి సేఫ్గా ఉన్నప్పుడు, పేషెంట్ కాన్షియస్ ఉన్నప్పుడు, ఊపిరి మంచిగా తీసుకుంటూ, గాలి తీసుకుంటూ, పల్స్ బాగా ఉంది, మాట్లాడుతున్నాడు, కాన్షియస్గా ఉన్నాడంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే పేషెంట్ అన్కాన్షియస్ ఉండి ఫిట్స్ వస్తున్నాయో, లేకపోతే పేషెంట్ బ్రీదింగ్ డిఫికల్టీ అవుతుందో, వాటిని మనం ఇంజురీస్లో చాలా ప్రయారిటీ తీసుకోవాలి. ఆ తర్వాతనే ఫ్రాక్చర్స్ గురించి, కాళ్ళకు చేతులకు దెబ్బల గురించి ఆలోచించాలి. ఫోర్మోస్ట్ హెడ్ ఇంజరీలో ఈ లక్షణాలు ఐడెంటిఫై అయిన తర్వాత మనం చెస్ట్ ఇంజరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వైటల్ ఆర్గన్స్ చెస్ట్లో ఉంటాయి. ఆ వైటల్ ఆర్గన్స్ గురించి కూడా ఏమైనా మేజర్ ఇంజరీ ఉందా, ఊపిరి తీసుకునే పరిస్థితిలో ఉన్నదనే దానికి రీసస్టేషన్ చేసి రికవర్ చేసే విధంగా మనం ప్రయత్నాలు. ఇప్పుడు మూడోది వచ్చేసి మనం కాలర్ని తీసుకుందాం. మల్లికార్జున్ గారు హైదరాబాద్ నుంచి. హలో మల్లికార్జున్ గారు, మీకు ఎలాంటి సమస్య ఉందండి? డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, చెప్పండి. నాకు ఒక 2 years క్రితము యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. హలో, నాకు 2 years క్రితం చెప్పండి మల్లికార్జున్ గారు. చెప్తాను మేడం. నాకు 2 years క్రితం యాక్సిడెంట్ అయింది మేడం. చెప్తూ ఉండండి, వింటున్నాము. కాలు చేసినారు. ఒక 10 days నుంచి కొద్దిగా ఎముక బొక్క అతుక్కోంది అన్నారు. 10 days బొక్క అతుక్కోంది అన్నారు. అతికింది అన్నారా, అతకలేదన్నారా? అతికింది బాగా ఓకే అన్నారు. వెరీ గుడ్. 10 days నుంచి కొద్దిగా వాపు వస్తుంది సార్. అందుకోసం మీకు కాల్ చేసి ఏం ప్రాబ్లం ఏం కథ అని. అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది మీకు? అతికిందన్నారు, బొక్క అతికిందన్నారు. ఓకే. ఇంకేమన్నా సమస్య ఉందా మీకు? 10 days నుంచి కొద్దిగా వాపు వస్తుంది సార్. అక్కడ వాపు వస్తుంటే వరి అవ్వాల్సింది ఏం లేదండి. దాదాపుగా 6 వారాల నుంచి 6 నెలల వరకు ఏదైతే ఆపరేషన్ చేసిన కాలు కానీ, ఫ్రాక్చర్ అయిన కాల్లో వాపు ఉంటుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. టైట్ సాక్స్లు ఉంటాయి, టైట్ సాక్స్లు తొడుక్కోండి. అంతేకాకుండా పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు కాలు ఎత్తుపెట్టి మీ బాడీకి లెవెల్ పైన పెట్టేసి ఉంచితే కాల్లో వాపు దిగిపోతుంది. నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు మాత్రము లాంగ్ సాక్స్లు ఉంటాయి, టైట్ సాక్స్లు వేసుకోండి. తద్వారా మీకు వాపులు తగ్గిపోతాయి. లేదంటే లాసిక్స్ అనే ఒక ట్యాబ్లెట్, హాఫ్ ట్యాబ్లెట్ రోజు వేసుకున్నా కూడా వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, గాయాల గురించి మాట్లాడుతున్నాను సార్. హెడ్ ఇంజురీ ఫస్ట్ హెడ్ ఇంజరీ, తర్వాత చెస్ట్ ఇంజరీ, ముఖ్యంగా ఆ తర్వాత వచ్చేసి మనము అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ ఫ్రాక్చర్స్ గురించి ఆలోచించాలి తప్ప మిగతా ఇతరత్ర వాటి గురించి. సో ఎప్పుడైతే మనం ఫ్రాక్చర్స్ గురించి ఆలోచిస్తామో, యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా నేను చెప్పేది ఏంటంటే, కాంపౌండ్ అంటే ఓపెన్ ఇంజురీస్, క్లోజ్డ్ అంటే స్కిన్ అటాచ్ ఉండి లోపల ఫ్రాక్చర్స్, ఈ రెండింటి విభాగాలుగా మేము విభజిస్తాము. సో ఇందులో కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపౌండ్ ఫ్రాక్చర్లో ఎముక ఇరిగిపోయి చర్మం దాటి బయటకు వచ్చినప్పుడు యూజువల్గా ఎన్విరాన్మెంట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగై ఆర్ వైరస్ కానీ సోకి ఆ ఎముకకు చీమ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం. సో ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్గా సమస్యలు రావచ్చు, ఎముక అతక్కపోవచ్చు. సో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిగణలో తీసుకున్న దెబ్బ తగిలిన వితిన్ 6 గంటల లోపల మనం ఆపరేషన్ చేసి కాలును శుభ్రంగా కడిగేసి, ఇరిగిన చోట శుభ్రంగా ప్రెషర్ పాయింట్స్ తోటి కడిగేసి, మంచి హయ్యర్ యాంటీబయాటిక్ ఇచ్చేసి
ఇమ్మీడియట్లీ సర్జరీ చేయగలిగితే రికవరీ బాగుంటుంది. అలా నెగ్లెక్ట్ చేసిన కాల్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి కాలు కూడా కొట్టివేసే అంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓపెన్ ఫ్రాక్చర్స్ ఆర్ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటాం టెక్నికల్గా, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేసి క్లోజ్డ్ ఫ్రాక్చర్స్, అంటే స్కిన్ నుంచి పైకి రాని ఎముక ఎరగడం అంటాం. సో దాన్ని మాత్రం తప్పకుండా మీరు యాజ్ యూజువల్గా మన ఇండియాలో అలవాటు ఉంది, బోన్ సెట్టర్స్ దగ్గర పోయి ఏదో ఒకటి ఆకురాయితోటి కానీ గుడ్డుతోటి కానీ ఒక కట్టీలు కట్టుకుంటారు. అలాంటివి చేయకూడదండి. తద్వారా మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అంతేకాకుండా జాయింట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎముక కూడా క్రాస్గా అతికి మీకు ఫ్యూచర్లో సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఆర్థోపెడిక్ సర్జరీ చేయాలన్నా కూడా 4 రెట్లు ఖర్చు పెరుగుతుంది అండ్ సాధ్యం కాదు, కొన్ని డిఫికల్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి మేజర్ అంటే ఏమైనా ఫ్రాక్చర్స్ ఉంటే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూయించుకోవచ్చు. కానీ ఎనీ ఫ్రాక్చర్స్ కానీ ఎనీ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ కానీ డైరెక్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పోయి చూయించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీకు హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది, పర్ఫెక్ట్గా అనటమికల్ పొజిషన్లో అతకబెట్టడం జరుగుతుంది, ఎర్లీ రికవరీ ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రొఫెషన్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రికవరీ అవకాశం ఉంటుంది. అంతేగాని బోన్స్ టైప్ జరిగిపోతే మాత్రం మీకు ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి ఇంజురీస్ని మీరు చాలా ప్రొటెక్ట్ చేసుకోండి. ఓకే సార్, మామూలుగా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇన్ఫెక్షన్ గురించి అన్నారు. అసలు బోన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటారు? అబ్సల్యూట్లీ రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్. మనం ప్రమాదం జరిగిన తర్వాత కాలు సెట్ అయిన తర్వాత కొంతమంది 10 ఆపరేషన్స్లలో 1-2 ఆపరేషన్స్కు బ్యాక్టీరియా, అంటే ఆ వ్యక్తి యొక్క సెన్సిటివిటీని బట్టి బ్యాక్టీరియా లోపించి మనం తీసుకున్న యాంటీబయాటిక్ కానీ చేసిన ప్రొసీజర్ వలన కూడా సమ్టైమ్స్ సెన్సిటివిటీ అంటే పెరిగిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వేరే విధంగా వేరే బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దాన్ని మనం అక్యూట్ ఆస్టియోమైలిటిస్ అండ్ క్రోనిక్ ఆస్టియోమైలిటిస్ అంటాం. ఆస్టియోమైలైటిస్ అంటే బోన్ యొక్క సాంద్రత ఇన్ఫెక్షన్ వచ్చేసి బోను ఇన్ఫెక్షన్ రావడాన్ని ఆస్టియోమైలిటిస్ అంటాం. అంటే ఇప్పటికిప్పుడు దెబ్బ తగిలిన తర్వాతనే వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ఏదైనా కొన్ని ఇన్ఫెక్షన్స్ బాడీలో రావటం వల్ల బోన్ ఇన్ఫెక్షన్ ఇమీడియట్లీ వచ్చేదాన్ని అక్యూట్ ఆస్టియోమైలిటిస్ అంటామండి. కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఈ బోన్కి ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఉండటం దాన్ని క్రోనిక్ ఆస్టియోమైలిటిస్ అంటాము. సో అబ్సల్యూట్లీ ఆస్టియోమైలిటిస్ అంటే బోన్ ఇన్ఫెక్షన్ అనేది వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. యూజువల్గా బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా రికవరీకి మంచిగా ఉంటుంది, కానీ బోన్ ఇన్ఫెక్షన్ అంత ఈజీగా వదలదు. కాబట్టి బోన్ ఇన్ఫెక్షన్ని జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఎప్పుడైతే బోన్ ఇన్ఫెక్షన్ వస్తుందో అక్కడున్న మీకు పస్ కానీ లేకపోతే డర్ట్ మెటీరియల్ కానీ లేకపోతే బోన్ని కానీ తీసుకుపోయి బయాప్సీ కానీ లేకపోతే హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే కల్చర్ సెన్సిటివ్ చేసి తద్వారా మనకు అక్యురేట్ యాంటీబయాటిక్ ఇచ్చి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండోది, క్రోనిక్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియాతోటి మనకు బోన్ అంతా ఈ మన పైపులు అంటే కుళ్ళిపోయిన పైపులు ఎలా ఉంటాయో బోన్ కూడా అలా తయారవుతుంది. కాబట్టి ఆ కుళ్ళిపోయిన బోన్ను కూడా తీసేసి మొత్తం కట్ చేసి దానికి ఎక్స్టర్నల్గా రాడ్స్ వేసేసి కొంతకాలం ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత దానికి ఎలిజరో టెక్నిక్ అని ఉంటుంది. ఇంకేదైనా ఇంటర్లాకింగ్ ఎక్స్టర్నల్ డివైజెస్ తోటి మనం బోన్ కంప్రెషన్ ఇచ్చి అతికిపెట్టే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా జాగ్రత్తగా బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే విధంగా విటమిన్ డి, కాల్షియం లాంటి మందులు ఇస్తూ వాళ్ళకి మంచి హైయర్ యాంటీబయాటిక్ ఇచ్చి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ 2 రకాల ఇన్ఫెక్షన్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. పిల్లలలో ఎక్కువగా సెప్టిక్ ఆర్థరైటిస్ అని కీలు సెప్సిస్ అవ్వడం, బ్యాక్టీరియా చేయడం, చిన్న చిన్న దెబ్బలకి ఇళ్లలో చెప్పరు, అందులో బ్లడ్ క్లాట్ తోటి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మనకు ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అంటాము, కాక్స్ హిప్ అంటాం, కాక్స్ స్పైన్ అంటాం. ఇవి కీళ్ళల్లో టీబీ వలన కూడా మనకు కొంత ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే బోన్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఏదైనా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ప్రాపర్గా డయాగ్నోస్టిక్ టూల్తో డయాగ్నోస్ చేసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. మామూలుగా ఎముకలు విరిగినప్పుడు అంటే ఏ సందర్భంలో ఎముకలు విరిగినా కానీ ఒక్కొక్కసారి అతుక్కోపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటారు? అంటే మీకు సంబంధించి మీ ఎక్స్పీరియన్స్లో అలాంటివి ఎప్పుడైనా వచ్చాయా? ఎందుకు అసలు అతుక్కోపోవడానికి కారణం ఏంటంటే? ఎస్ అండి, వీటినే మనం మాల్ యూనియన్, నాన్ యూనియన్ అంటామండి. మాల్ యూనియన్ అంటే సపోజ్ ఒక బోన్ సెట్టర్ దగ్గరికి వెళ్ళి అతను గట్టిగా లాగేసి 2 బద్దలు కానీ లేకపోతే కొంత గుడ్డ తీసుకొని లోపల
కోడిగుడ్డు పసర్లు పెట్టి కడతారు. కానీ ఆ అనాటమికల్ రిడక్షన్ అనేది ఆ అబ్బాయికి తెలియదు. తద్వారా ఏమవుతుందంటే ఎముక అతకడంలో క్రాస్ అతుకొచ్చి ఎముక క్రాస్ అతికినప్పుడు దాన్ని మేము మ్యాల్ యూనియన్ అంటాం. సో ఈ ఎముక క్రాస్ అతికినప్పుడు మ్యాల్ యూనియన్ అవటం వల్ల అనాటమికల్ డిరేంజ్మెంట్ అయ్యి ఫిజియోలాజికల్గా ఫంక్షనల్గా కూడా డిఫెక్ట్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ లాంగివిటీలో మనం నడవడానికి కానీ నిలబడడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. దీన్ని మనం మ్యాల్ యూనియన్ అంటాం. అదే నాన్ యూనియన్ అనేది ఉందేమో దాన్ని బోన్ అసలు అతక్కపోవడం. సో 6 వారాల నుంచి 6 నెలలు సంవత్సరం వరకు ఈ ఆపరేషన్ చేసినా చేయకున్నా ఎముక ప్రాపర్గా సపోజ్ సాఫ్ట్ టిష్యూ ఇంటర్పొజిషన్ వలన ఎముక అతక్కపోవడం కానీ, సో కొంతమందికి విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం వలన ఎముక అతుక్కపోవడం కానీ అంటాం. వాటిని ఆస్టోపొరటిక్ బోన్స్ అంటాము. లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే ప్రాపర్గా అసెంబుల్ చేయకపోవడం, ఫ్రాక్చర్ని అసెంబుల్ చేయకపోవడం, లేకపోతే ప్రాపర్గా సెట్ చేసి పట్టి లేకపోవడం, లేకపోతే ఆపరేషన్ ప్రాపర్గా చేయకుండా రాడ్స్ ప్లేట్స్ ఫిక్స్ చేసినప్పుడు కొంత గ్యాప్ వచ్చేసి ఎముక అతక్కపోవడం, లేకపోతే కొన్ని విషయాలలో మనం కొంత నెగ్లిజెన్స్ వలన కూడా నాన్ యూనియన్ రావచ్చు. సో ఇలాంటి నాన్ యూనియన్ ఎముక అతకపోయిన వ్యాధిని మాత్రం మనం దాదాపుగా ఒక 2 to 3% 100 కేసులలో 2 to 3% కేసెస్ చూస్తాం. కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. తద్వారా దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రోప్రియేట్గా ఆ బోనుకు 6 నెలలు 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఎముక అతక్కపోతే అప్పుడు ఈ ఎముకను శుభ్రంగా కట్ చేసేసి ఆ 2 ఎముకల్ని గట్టిగా ఫిక్స్ చేసేసి మధ్యలో మనం బోన్ సిమెంట్ కానీ లేకపోతే పక్కలో ఉన్న వేస్ట్ ఎముకని తీసి అక్కడ బోన్ పెట్టడం కానీ చేస్తే తప్పకుండా మళ్ళీ ఎముక అతికే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేసే రాడ్ కానీ ప్లేట్ కానీ స్క్రూ కానీ లేకపోతే ఎలిజరో ఫిక్సేటర్ కానీ ప్రాపర్గా కూర్చోబెడితే ఫ్రాక్చర్ నాన్ యూనియన్ అంటే అతకని ఎముకను కూడా మనం ఈజీగా మంచిగా అతకబెట్టచ్చు. ఓకే, మామూలుగా ఈ గాయాలు అయినప్పుడు ఏదైనా గాయాలు జరిగినప్పుడు మనకి పస్ కనుక చేరితే బోన్కి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందంటారా డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ. ఇప్పటివరకు చెప్పింది ఆస్టోమైటిస్ ఏదైతుందో గాయాలు ఓపెన్ గాయాలు అయినప్పుడు దాన్ని కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటాం. ఎప్పుడైతే కాంపౌండ్ ఫ్రాక్చర్స్ వస్తాయో మనం బయట నుంచి బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, ఫంగై, అంతేకాకుండా వైరస్ కూడా ఎంట్రీ అవ్వచ్చు. తద్వారా మనకు ఆ బోన్ కానీ లేకపోతే పక్కన ఉండే కండరాల్లో కానీ ఈ బ్యాక్టీరియా చేరినప్పుడు ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ పెరుగుతుంది. దాన్ని ప్రాపర్గా ఇంటర్నల్గా కడగకపోయినా లేకపోతే ప్రాపర్గా సెట్ చేసి క్లోజ్ చేయకపోయినా ఆర్ ప్రాపర్గా యాంటీబయాటిక్ ఇవ్వకపోయినా సో ఈ బ్యాక్టీరియా గ్రోత్ పెరిగి ఎముక, కండరాలు, నరాలు అన్నిటికీ చీమబట్టే అవకాశం ఉంటుంది. దీన్నే మనం కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం. సో అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ అప్రాప్రియేట్ టైంలో చేయాలి. ఎప్పుడైతే మీకు బాగా కంటామినేషన్ ఉండేది ఉంటే దాని నుంచి మనం స్వాబ్ తీసుకొని కల్చర్ సెన్సిటివ్ పంపాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా కరెక్ట్ కల్చర్ మీడియాతో వచ్చే మనకు సెన్సిటివ్ యాంటీబయాటిక్ని వాడితే తప్పకుండా మనకు రిజల్ట్స్ బాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కంటామినేటెడ్ రూమ్ చూస్తామో దాన్ని శుభ్రంగా కడిగి వేయాలి. వీలైనంత వరకు డెడ్ టిష్యూని అంతా తీసి పడేసి దాని లోపల శుభ్రంగా యాంటీబయాటిక్ సొల్యూషన్ కానీ పెట్టేసి దాన్ని ప్రాపర్గా క్లోజ్ చేసిన తర్వాత ఇవ్వాల్సిన యాంటీబయాటిక్ కరెక్ట్ ఇస్తే ఇలాంటి గాయాలలో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, చిన్నపిల్లలు మామూలుగా ఆడుతూ కొన్ని దెబ్బలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఒక్కొక్కసారి అది తీవ్రమైన నొప్పికి దారితీయటం, ఆ తర్వాత వాపు రావటం, ఆ తర్వాత అలా జరుగుతుంది. అసలు ఎలాంటి గాయాలు ప్రమాదకరమైన గాయాలుగా మనం పరిగణించాలంటారు? చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు మెట్ల మీదకి కానీ చెట్ల మీదకి కానీ పడి ఎల్బో జాయింట్ను మోకాళ్ళల్లో, హిప్ జాయింట్లలో సైలెంట్ ఇంజరీస్ జరుగుతాయి. సైలెంట్ ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే లోపల రక్తం గడ్డగట్టుకుపోవడం. సో పిల్లలు యూజువల్గా పేరెంట్స్కి చెప్పరు, భయపడతారు, కొడతారని భయపడి చెప్పకుండా అలా వదిలేస్తారు. అలా 4-5 రోజులు వదిలేయటం వల్ల ఏవైతే జాయింట్లలో కానీ ఎప్పుడైతే రక్తం గడ్డ చేరుతుందో ఆ గడ్డ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా చీమ్ పట్టే ప్రమాదం ఉంటుంది. ఆ చీమ్ పట్టే ప్రమాదాన్ని మనం సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. ఇది లేటుగా కనుగొనటం వల్ల అప్పుడు ఆ జాయింట్ యొక్క ఓపెన్ చేసి దానిలో ఉన్న చీమ్నంతా కడిగేసి బ్యాక్టీరియల్ ఐడెంటిటీ చేసి తద్వారా యాంటీబయాటిక్ ఇచ్చి రికవర్ చేయడం జరుగుతుంది. అదే కుర్రాడు దెబ్బ తగలంగానే సరైన డాక్టర్ను కలిసినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్గా యాంటీబయాటిక్ పెట్టి కావాల్సిన రెస్ట్ ద పార్ట్ అంటే ఎక్కడైతే దెబ్బ తగిలిందో దానికి ఒక పట్టి వేసి రెస్ట్ ఇవ్వటం వల్ల ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఎలాంటి ఆపరేషన్ అవసరం పడదు. కానీ అబ్బాయి నెగ్లెక్ట్ చేసి పేరెంట్ చెప్పకపోయినప్పుడు అది
తీవ్రత చేరి సెప్టిక్ అయిపోయి ఆ తర్వాత ఆపరేషన్ చేసి కనీసం 6-7 వారాల పాటు దాన్ని పట్టి వేయడం, మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గే విధంగా చేయడం అనేది లెంతీ ప్రాసెస్. ఇలాంటి తప్పులు పిల్లలు చేయకుండా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఏమైనా చిన్న దెబ్బలు తగిలినా వాటిని అప్రాపరేట్ టైంలో దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించి కావాల్సిన యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్ వాడి ఆ వాపు, నొప్పి అన్నీ తగ్గే విధంగా ప్రయత్నం చేయాలి. ఓకే. మామూలుగా ఇప్పుడు ప్రపంచాన్ని అసలు ఏ దేశమైనా వేధిస్తున్న సమస్య ఒబెసిటీ వలన కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఫ్రాక్చర్స్ ఒబెసిటీ వలన అయితే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు? ఫ్రాక్చర్స్ కానీ, ఎముకలు మెత్తబట్టం కానీ, ఎముకలు కంప్రెషన్ ఫ్రాక్చర్స్ రావడం కానీ, ఎముకలు కుంగిపోవడం కానీ, ఇట్లాంటి వాటికి ముఖ్య కారణం ఏంటంటే ఆస్టోపోరోసిస్ అని ఉంటుంది. ఆస్టోపోరోసిస్ కాకుండా బాడీలో మనకు విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వలన కూడా ఈ సమస్యలు పెరుగుతాయండి. ముఖ్యంగా వీటన్నిటి కారణంతో పాటు ఒబేసిటీ అంటే యూజువల్గా 5.5 యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళు 58 వరకు బరువు ఉండాలి. అంతకు మించి బరువు ఉండటం వలన దాదాపుగా 90-100 కేజెస్ ఉండటం వాళ్ళల్లో మనం కామన్గా ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. అంతేకాకుండా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో బీపీ, షుగర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. లేదంటే ఉన్న బీపీ, షుగర్లు కూడా కంట్రోల్ లేకుండా ఒబేసిటీ కారణంగా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మన బాడీలో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉంటారో ఆ ఓవర్ వెయిట్ వలన కూడా మన బోన్ మెత్తబడిపోతాయి. అంటే దాన్ని ట్రొబాక్యులర్ ప్యాటర్న్ అంటాము, అంటే బోన్ మూల బోన్ అంటాము. అవేది దాన్ని మేము ఇంగ్లీష్లో ట్రొబాక్యులర్ ప్యాటర్న్ అంటాం. అవి ఎప్పుడైతే కృంగిపోతాయి, కృషించిపోతాయి, బోన్ మెత్తబడుతుంది. తద్వారా కూడా ఈ ఎముకలలో యూజువల్గా స్పైన్ ఎముకలలో ఈ ఎముకలు చాలా మెత్తటి ఎముకలు. వీటిలో మనం విటమిన్ డి తక్కువ ఉండటము, లేకపోతే కాల్షియం తక్కువ ఉండటం వల్ల ఒబేసిటీ ఉన్నప్పుడు ఈ బోను అన్టువర్డ్ ఇన్సిడెంట్స్లో చిన్న చిన్న ఇంజురీస్ వలన, ఎగిరి దుంకడం వలన, వెహికల్లో ట్రావెల్ చేసేటప్పుడు దెబ్బ తగలటం వలన ఏమవుతుందంటే ఈ బోన్ కామన్గా క్రష్ ఇంజురీ అయిపోతుంది. తద్వారా వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అని ఈ ఎముక దానంతట అదే ఈ ఎముక మొత్తము కృంగిపోయి ఇలా ముందుకు వెనక్కి వంగిపోయి దీనిలో ఉండే వెనకాల నరాన్ని నొక్కే ప్రయత్నం చేసినప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చి కాళ్ళల్లో వీక్నెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఒబేసిటీ ఒక ఎముకలకే కాదు, జనరల్గా బాడీ సిస్టమ్కు కూడా రిస్క్. కాబట్టి ఒబేసిటీ ఉండకూడదండి. యావరేజ్ వెయిట్ మెయింటైన్ చేయాలి. 5.5 హైట్ ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఆన్ అన్ యావరేజ్ 58 to 62 వెయిట్ మెయింటైన్ చేస్తే అది సమృద్ధిగా ఉంటుంది. తద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ బోన్స్ మీద కానీ, లేకపోతే మన బాడీలో ఉండే లవణాల మీద కానీ, లేకపోతే బీపీ, షుగర్, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఎఫెక్ట్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఓకే. ఇంజురీస్లో స్పోర్ట్స్ ఇంజురీస్ అనే మాటను కూడా బాగా ఎక్కువగా వింటూ ఉంటాను డాక్టర్ గారు. స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది ఎంతవరకు ప్రమాదకరం అంటారంటే ఏ గాయాలని మనం ప్రమాదకరమైన స్థాయి అని చెప్పుకోవచ్చు? స్పోర్ట్స్ ఇంజురీస్లో కామన్గా మనము షోల్డర్ ఇంజురీస్ చూస్తామండి. తద్వారా ఎల్బో ఇంజురీస్ చూస్తాము, ఫ్రాక్చర్స్ ఆఫ్ ద అప్పర్ లిమ్స్ చూస్తాము, అలాగే నీ ఇంజురీ, మోకాలు దెబ్బలు చూస్తాము. సో మోకాలు దెబ్బలలో ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఇంజురీస్లో ఈ లిగమెంట్స్ ఉంటాయండి. ఇది కొలాటరల్ లిగమెంట్ అంటాం. ఇది మీడియల్ సైడ్ అంటే లోపల సైడ్ ఒకటి ఉంటుంది, లాటరల్ సైడ్ అంటే బయట సైడ్ ఒకటి ఉంటుంది. అంతకు మించి ఇందులో ఈ గట్టి టెండాన్ ఏదైతే ఉందో దీన్ని మనము పటెలా టెండాన్ అంటాం. దీని ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మోకాలు లోపల ఈ లిగమెంట్స్ యాంటీయో క్రూషియేట్ లిగమెంట్ను పోస్టియో క్రూషియేట్ లిగమెంట్ అని ఉంటుంది. ఈ రెండు లిగమెంట్స్ యూజువల్గా స్పోర్ట్స్లలో కామన్గా ఇంజురీ అవుతుంటాయి. మెయిన్గా ఈ ఏసిఎల్ యాంటీయో క్రూషియేట్ లిగమెంట్ కామన్గా ఇంజురీ అవుతుంది. దాంతోపాటు ఈ మెనిస్కే అంటాం, దీన్నే కార్టిలేజ్ అంటాము. ఈ మెనిస్కే ఇంజురీ కూడా కామన్గా అవుతుంది. అంతేకాకుండా మనకు షోల్డర్లో ఏవైతే టెండాన్స్ ఉంటాయో టెండాన్స్ ఇరిటేట్ అయ్యి ఇంజురీ అవ్వచ్చు. అలాగే డిస్లొకేట్ అవ్వచ్చు, అంటే జాయింట్ మొత్తము డిస్లొకేట్ అవ్వచ్చు. ఈ జాయింట్ తప్పిపోయి అది డిస్లొకేషన్గా సివియర్ పెయిన్గా భావించడం జరుగుతుంది. అంతేకాకుండా తొంటిలో కూడా డిస్లొకేషన్స్ రావచ్చు, లేకపోతే లిగమెంట్ ఇంజురీ రావచ్చు, బోన్ ఇంజురీస్ కావచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ ఇంజురీస్ బోన్స్కు చుట్టుండే కండరాలలో రావచ్చు, జాయింట్స్కు చుట్టుండే లిగమెంట్స్ వలన రావచ్చు, జాయింట్ లోపల సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ కావచ్చు, బోన్ ఫ్రాక్చర్స్ కావచ్చు, చిప్ ఫ్రాక్చర్స్ కావచ్చు, లేకపోతే పాదాలలో ఏవైతే చిన్న చిన్న ఎముకలు ఉంటాయో వాటి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటారు.
పాదంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెయ్యి, కానీ కాల్లో ఉండే ఈ చిన్న చిన్న బోన్స్ ఏవైతే ఉంటాయో ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వలన కూడా ఈ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ వ్రిస్ట్లో ఇందులో నర్వ్ ఉంటుంది, నర్వ్ నొక్కపోయి మీడియం నర్వ్ నొక్కిపోయి నరాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలా స్పోర్ట్స్ ఇంజరీలో మనం చాలా కామన్గా ఇంజురీస్ చూస్తూ ఉంటాం. వెరీ రేర్గా హెడ్ ఇంజరీస్ కానీ చెస్ట్ ఇంజరీస్ కానీ చూస్తాం. బట్ మోస్ట్ కామన్గా అప్పర్ లిమ్స్ లోవర్ లిమ్స్లోనే మనం స్పోర్ట్స్ ఇంజరీలో కామన్గా చూస్తాం. కాబట్టి కొన్ని ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా కూడా రిపేర్ చేసి సరి చేయొచ్చు. కొన్ని లేటెస్ట్ లేజర్ ట్రేడ్ టెక్నిక్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, రీహాబిలిటేషన్ ఉంటుంది. ఇలా స్పోర్ట్స్ ఇంజరీలో మొడాలిటీస్ మారినాయి, రికవరీ మెథడ్స్ మారినాయి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి లేటెస్ట్గా ట్రీట్ చేస్తే స్పోర్ట్స్ ఇంజరీలో ఎర్లీగా రికవర్ అయ్యి ఫాస్ట్గా రికవర్ అయ్యి బెటర్గా రికవర్ అయ్యి వాళ్ళ ప్రొఫెషనల్గా చేయాల్సిన వృత్తిపరంగా చేయగలిసిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చేస్తూ వాళ్ళు జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఓకే, మనం బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే చాలామంది బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే బ్యాక్ పెయిన్ అనేది ఆడవారిలో ఎక్కువగా వస్తుంది. దట్టు పోస్ట్ డెలివరీ బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు వినే మాట. అసలు కారణం ఏంటంటారు డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ రావడానికి? సో ఇది మనం బ్యాక్ అండి. బ్యాక్ అంటే మనకు ఎక్కువగా ఈ 5 వర్టిబ్రల్ బాడీస్ ఉంటాయి. L1, L2, L3, L4, L5, S1. ఆ S1లో కూడా 5 టుగెదర్ కలిసి ఉంటాయి. సో మనం బ్యాక్ పెయిన్ అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసేది ఈ పార్ట్. ఇది L4 అండ్ L5 లెవెల్లో. తర్వాత L3. ఈ 3 వర్టిబ్రాలలో బాడీలో మోస్ట్ యాక్టివ్ పార్ట్, కనీసం 70% ఆఫ్ ద బాడీని మోసేది ఈ 3 ఎముకలండి. తద్వారా రోజు కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా, ఆడుకున్నా, ఏ చేసినా కూడా మనకు ఎక్కువగా బాడీలో మూమెంట్ వచ్చేది ఈ జాయింట్లోనే. ఇలా ఈ జాయింట్లో కామన్గా ర్యాపిడిటీ అంటే వేర్ అండ్ టియర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనకు మేజర్గా ఈ వర్టిబ్రల్ బాడీ ఈ జాయింట్స్ ఉంటాయి. ఎముక మధ్యలో ఉండే జాయింట్ ఉంటుంది. అంతేకాకుండా ఎముక ముందు లోపల వెన్నుపూస ఉంటుంది, వెన్నుపూస పక్కన సన్న నరాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ ఎముక మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ద కామన్ బ్యాక్ పెయిన్ అంటాం. సో మనం యూజువల్గా డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అంటే సపోజ్ మోటార్ సైకిల్లో షాక్ అబ్జర్వ్కు రింగ్ ఉంటుంది, దాని లోపల ఆయిల్ ఉంటుంది, దాని చుట్టూ మెటల్ది ఉంటుంది. అలాగే ఇది కూడా ఈ డిస్క్ కూడా అంతే ఉంటుందండి. ఈ డిస్క్ చుట్టూ రింగ్ ఫైబర్స్ ఉంటాయి, మధ్యలో లిక్విడ్ ఉంటుంది. ఇది మనకు ఎగిరినా దుంకినా కూడా మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిస్క్ డిస్క్ బస్ట్ అవ్వడం వలన లోపల ఉండే నీరు వెనుకకు వచ్చి నరాన్ని నొక్కడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ నరాన్ని వెన్నుపూస నరాన్ని ఎట్ సైడ్ రైట్ అయిన రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ కాళ్ళలోకి నరం లాగుతుందో దాని అర్థం ఏంటంటే ఈ డిస్క్ ప్రొలాప్స్ బయటకు వచ్చేసి నరాన్ని నొక్కటం వలన ఆ కాలు లాగుతూ ఉంటుంది. దాన్నే మనం షియాటికా అంటాం. సో ఎప్పుడైతే 2 కాళ్ళల్లో లాగుతుందో దాన్ని బయలాటరల్ షియాటికా అంటాం. ఏదైతే నొప్పి వీపులో ఎక్కువ ఉండి కాళ్ళలో లాగదో ఈ వెన్నుపూస నరం చుట్టూ ఉండే కండరాలు నొక్కుకపోవటం వలన ఎముక గూడు సైజ్ తక్కువ అవటం వలన నరం టైట్గా అయిపోయి వెన్నుపూస నరం టైట్ అయిపోయి బ్యాక్ పెయిన్ రావడం మొదలవుతుంది. సో ఇన్ని కారణాల వల్ల మన డిస్క్ ప్రొలాప్స్ ఒకటి ఉంటుంది, బోను డీజనరేషన్ ఉంటుంది, స్పాండిలైటిస్ ఉంటుంది, స్పాండిలోసిస్ ఉంటుంది. అంతేకాకుండా మనకు కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మజిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ నడుము నొప్పిలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్స్క్లూజివ్గా స్పెసిఫిక్గా రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి కొన్ని బ్లడ్ టెస్టులు, ఎక్స్రేలు, సిటీ, ఎంఆర్ఐ లాంటి టెస్టులు చేస్తే మనకు వ్యాధి కన్ఫర్మ్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్లలో కామన్గా ఏమవుతుందంటే వాళ్ళు కనీసం 1.5 నుంచి 3 kgs వరకు ఒక ఫీటస్ని కడుపులో మోస్తుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అబ్నార్మల్ ప్రెషర్ ఈ స్పైన్ మీద పడుతుంది. అబ్నార్మల్ ప్రెషర్ ఈ స్పైన్ మీద పడ్డప్పుడు కొంత మేరకు ఈ నరాల మీద ఒత్తిడి కానీ లేకపోతే డిస్కుల మీద ఒత్తిడి కానీ రావటం వలన కంటిన్యూస్ పెయిన్ వస్తుంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళకు లేబర్ ప్రొసీజర్ జరుగుతుందో డెలివరీ జరిగేటప్పుడు యూజువల్గా పెల్విస్లో కొంత ఎక్స్పాన్షన్ జరుగుతుంది. తద్వారా కూడా ఈ జాయింట్లలో కొంత సఫర్ అవుతారు. అంటే ఒక జాయింట్ ఒక స్పేస్ పెరగడమో లేకపోతే జాయింట్లో కొంత స్పేస్ రావడం వలన ఈ స్పైన్లో నడుములో నొప్పి పెరగడం జరుగుతుంది డెలివరీ అప్పుడు కానీ లేకపోతే
డెలివరీ ఆపరేషన్ అప్పుడు వెన్నుపూసకు మనం ఒక నరం ఇంజెక్షన్ ఇస్తాము, ఎందుకంటే కాళ్ళల్లో స్పర్శ తెలవకుండా ఆపరేషన్ చేయడానికి. అలాంటి ప్రొసీజర్ చేసినప్పుడు కూడా మనకు లంబార్ పంక్చర్ అనస్థీషియా అంటాం, స్పైనల్ లంబార్ పంక్చర్ అనస్థీషియా. ద్వారా కూడా కొంతమందికి స్పైనల్ ట్యూమర్ సిండ్రోమ్ అనే ఒక ప్రాబ్లం ద్వారా నడుము నొప్పి ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత వస్తుంది. సో ఇలాంటి సమస్యలకు భయపడకుండా కావాల్సిన ఆర్థోపెడిక్ సర్జన్తో బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే ఈజీగా అవుతుందండి. కొంతమందికి మెడిసిన్స్, కొంతమందికి ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. వెరీ రేర్గా కొంతమందికి ఆపరేషన్స్ అవసరం ఉంటుంది. ఆపరేషన్ ద్వారా నరాన్ని లూజ్ చేయడము, లేకపోతే డిస్క్ని సరి చేయడము, లేకపోతే ఎన్నుపూస ఎముక ఇరిగిపోతే దాన్ని సెట్ చేసి స్క్రూ ప్లేట్ వేయడము, లేకపోతే పట్టీల ద్వారా కూడా హీల్ చేయొచ్చు. ఇలాంటి వెన్నుపూస ప్రాబ్లమ్స్ కూడా మనం వైద్యం ఇచ్చి ట్రీట్ చేయొచ్చు. ఓకే, అసలు ఇంజురీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా ఇంజురీస్కి ఎలాంటి మనం ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంది, ఆడవారిలో వచ్చే బ్యాక్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఏ విధంగా వస్తుంది, చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.